అమ్మో, ఈ దయ్యాలు 2 హాల్లోనే ఉన్నాయి. ఎట్లబ్బో చేసేది? ఉండు. హలో, ఏమండి? మీ అమ్మ మీ అక్క 2 హాల్లోనే ఉన్నారండి. ఇప్పుడు నేను ఎలా వెళ్ళానండి? సరే సరే సరే. నా బ్యాగ్ అది ఎవరు తీసుకుంటారప్పుడే? ఈ గజం పని అయింటది. ఇక్కడ చెప్తా. ఏమో అట్లున్నావు? అదేం లేదత్తయ్య, షాపింగ్కి వెళ్ళి మీకోసం వదిన కోసం అని కొత్త బట్టలు తెచ్చి వెనకడు దగ్గర పెట్టాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే కనపడటం లేదు. మా కోసం తీసుకొచ్చిన అయితే మాకే ఇవ్వచ్చు కదా. వెనకడు మీకు సర్ప్రైజ్ ఇద్దాం అత్తయ్య. అవి ఇవేనా? ఇవెట్లు వచ్చినాయి? అవునత్తయ్య, ఇది మీకు, ఇది మీకు. చాలా బాగున్నాయి కదా. నాకేం మిగిలింది? నా పొందా. చూసి ఇంకా ఏమి అట్లా కూర్చున్నావు? పో, రెడీగా పో. యాడికి రెడీ అయ్యేది? యాడికి? నీ మరిది పెళ్లికి. నేను ఏడా పోను పో. నువ్వు అడిగినట్లు 5 రోజులు కూడా అయిపోయింది కదే. పెళ్లికి 3 రోజుల ముందు పోకపోతే నీ బంధువులు నిన్ను కాదు నా ముఖాన్ని మూస్తారు. నీది వాళ్ళది ఏం పోయింది? నా బంధువుల ముందు నా పరువు కదా పోయేది. ఊర్లో అందరికి చెప్పుకొని వచ్చినాను మా అమ్మ బంగారు నగలు చేయిస్తుందని. ఇప్పుడు తగ్గుతున్నమ్మా అని ఉత్త చూపుతో ఎట్లా పోవాలా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవే. డబ్బులు వచ్చాక చేపిస్తాను పోమ్మా. అయితే సరే, ఒక కండిషన్. ఏందే? నీ కోడలు నగలిస్తే పోతా, లేకపోతే పోను. కర్మ. సరే తెచ్చిస్తాను, రెడీగా పో. నువ్వు ఫస్ట్ తాపో. ఈ రాక్షసు లేదు కదా. పిలిస్తే గొడవైపోతుంది. చూడు, ఇవి తీసుకుని నువ్వేం రావద్దు. మేము ఎలాగో పెళ్లికి వస్తాం కదా, అప్పుడు తీసుకుంటాంలే. ఆ పెళ్లికి వస్తే నీకు నగలు ఇచ్చినట్లు ఆ పిల్లకి తెలిసిపోతుంది కదా. మేము పెళ్లికి రాము, ఏమీ రాము. పెళ్లి అయిపోగానే ఆ నగలు తీసుకుని తగలాడు. తొందరగా పూవి. కావాల్సింది కూడా అదే. కోడలా, పొయ్యి మీద పప్పు పెట్టినాను, కాస్త చూసుకోమ్మా. సరే. ఏంది మాడు వాసన వస్తుంది? అమ్మో, పప్పు కాస్త మాడి మసైపోయింది. ఈ పిల్లకి అంతగా చెప్తే చూసుకొని ఉండవేనే. పప్పు ఇడ పాడేసి ఆడపెత్తనాలు చేసేవైనా ఏమో. ఈ పిల్ల ఇందమ్మా అట్లా కూర్చుంది. కొత్తగా పెళ్ళైన పిల్ల అలా కూర్చుంది అంటే అత్తగారింట్లో ఏదైనా ఇబ్బంది అన్నా ఉండాలి, లేదా పుట్టినిళ్ళన్నా గుర్తొచ్చిండాలి. కోడలా, పోయిపోయిన పప్పు పడేసి వచ్చి నువ్వెందుకు ఈడొచ్చి కూర్చున్నావు? అయ్యో సారీ అత్తయ్య. ఎక్కడికి? స్టవ్ మీద పప్పు చేసి చూస్తా. నువ్వేంది చూసేది? మాడిపోయిన పప్ప. నేను స్టవ్ ఆఫ్ చేసి వచ్చానులే. అయ్యో సారీ అత్తయ్య, ఏదో ఆలోచించుకుంటూ మర్చిపోయా. ఏమైందమ్మా? నువ్వెందుకు అంతగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు అత్తయ్య. అబ్బాయి ఏమన్నా అన్నాడా? అబ్బా అదేం లేదు అత్తయ్య. అసలు ఏమైందంటే మీ అబ్బాయి కెనడాకి వెళ్ళిపోతాడంట. నేను ఇంకా ఏదో అని భయపడితే. ఉద్యోగం పురుష లక్షణం. మగాడన్నాక ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, పెళ్ళం పిల్లల్ని పోషించాలి. వెళ్ళనీలేమ్మా. నిన్ను తీసుకెళ్ళన్నాడా? అది కాదత్తయ్య, నాకు 6 months తర్వాత వీసా వస్తుందంట. అప్పుడు వచ్చి పిలుచుకుని వెళ్తారంట. ఈ 6 నెలలు ఈడు ఎట్టుండల్లా అని ఆలోచిస్తున్నావా? అబ్బా దాందేముందమ్మా, 3 నెలలు ఈడుండు, 3 నెలలు మీ పుట్టినింట్లో ఉండు. వాళ్ళు నాతో మాట్లాడరుగా. అదేంటి అలా అంటావు? నీ పెళ్లి చేసింది వాళ్ళు కాదా? అత్తయ్య, మేమే గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చాం. ఈ పెళ్లి మా వాళ్ళకి ఇష్టం లేదు అత్తయ్య. ఎందుకు ఇష్టం లేదు? మా వాడికి ఏం తక్కువ? మీ కులం కాదనా ప్రపంచమంతా మారుతుంది, మన దేశంలో ఈ పిచ్చి మాత్రం మారు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరము, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. నువ్వు మాట్లాడితేనే కదా వాళ్ళు నీతో మాట్లాడే. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లవి ఇలా పెళ్లి చేసుకుని వచ్చేస్తే ఏ తల్లిదండ్రులకైనా కోపం ఉంటుంది కదా. నువ్వు వెళ్ళి కాళ్ళ మీద పడుకో, క్షమించేస్తాడు. తెల్లండి తలదీసి మొలేస్తాడా? నువ్వు ఇప్పుడు ఆయన కూతురువే కాదు, ఈ అనసూయమ్మ కోడలు కూడా. తలపెట్టినట్టు అయిపోయింది నా పరిస్థితి. అయ్యో, పెళ్లి అయిపోయి 3 రోజులైందే, ఈ పిల్ల ఇంకా రాలేదే. ఈ పిల్లలు ఎప్పుడు బయలుదేరుతున్నారే. ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడా? అత్తయ్య అత్తయ్య, మేము రిసెప్షన్ కి వెళ్తున్నాం, నా నగలు పెట్టిద్దురండి. నా నగలు పెట్టి ఇవ్వమని అడిగితే ఏమైంది? నలపు సెతుకున్నట్టు ఎట్లా ఎతుకుతుంది? ఏం వెతుకుతున్నారు అత్తయ్య? అదేమా బీరువా కీసు ఆ గజని ఆడ పడేసిపోయిందో ఏమో. అమ్మయ్యా, బతికించింది. వస్తువా? ఏది ఆ నగల బాక్స్ ఇవే. అత్తయ్య తొందరగా ఇవ్వండి, మా ఫంక్షన్ టైం అవుతుంది. ఏం రాననుకున్నావా? ఈ గిల్టు నగలు తీసుకొని పారిపోతాననుకున్నావా? గిల్టు నగల కాదే, మేలిమ బంగారం. ఏంది? నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు, అందుకే కంసాలి దగ్గర గీట వేయించుకొని వచ్చిన. తెస్తున్నానమ్మా. అయ్యో, ఇప్పుడు ఏమి చేయలేమే. కేలు కుట్టిన దొంగలాగా రండి ఉండాల్సింది. వస్తున్నానమ్మా.
వస్తున్నానండి. అదే తొందరగా ఇవ్వండి, టైం అవుతుంది. కర్మ, నీకెంత చెప్పినా అర్థం కాదు. తెలిసొచ్చే రోజు తెలిసొస్తుంది, అప్పుడు ఏడుస్తావులే. అయ్యో పెళ్ళైపోయి 3 రోజులైందే, ఈ పిల్ల ఇంకా రాలేదే. ఈ పిల్లలు ఎప్పుడు బయలుదేరుతున్నారే, ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడా. అత్తయ్య అత్తయ్య, మేము రిసెప్షన్ కి వెళ్తున్నాం, నా నగలు పెట్టిద్దురండి. నా నగలు పెట్టి ఇవ్వమని అడిగితే ఏమైంది, నలపూసి ఎత్తుకున్నట్టు ఎట్లా ఎత్తుకుతుంది? ఏం వెతుకుతున్నారు అత్తయ్య? అదేమా బీరువా కీసు ఆ గజని ఆడ పడేసిపోయిందో ఏమో. అమ్మయ్యా బతికించింది. వస్తువా ఏది ఆ నగల బాక్స్ ఇవే. అత్తయ్య తొందరగా ఇవ్వండి, మా ఫంక్షన్ టైం అవుతుంది. ఏం రాననుకున్నావా? ఈ గిల్టు నగలు తీసుకొని పారిపోతాననుకున్నావా? గిల్టు నగల కాదే, మేలిమ బంగారం. ఏంది? నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు, అందుకే కంసాలి దగ్గర గీట వేయించుకొని వచ్చిన. తెస్తున్నానమ్మా. అయ్యో మనం ఇప్పుడు ఏమి చేయలేమే, తేలుగుట్టిన దొంగలాగా రండి ఉండాల్సిందే. వస్తున్నానమ్మా. వస్తున్నానండి. అదే తొందరగా ఇవ్వండి, టైం అవుతుంది. కర్మ, నీకెంత చెప్పినా అర్థం కాదు. తెలిసొచ్చే రోజు తెలిసొస్తుంది, అప్పుడు ఏడుస్తావులే. ఆశీర్వదించుమా. ఎదుర్రా మా, ఎదుర్రా. బాయ్ మా, బాయ్ రా. జాగ్రత్త అండి, వెళ్తానే నాకు కాల్ చేయండి. సరే సరే. అయ్యో సారీ అమ్మా, ఈ పిల్లని యాడో చూసినట్టుందే. అమ్మో వీడా? అమ్మాయి అమ్మో వీడేంటి నా వెనుకలు పడ్డాడు? ఇట్లే వచ్చిందే, అంతలోపే ఎక్కడ పోయిన బా పిల్ల ఈ ఇంట్లోకి పోతాంది ఏంది? ఏంది పాప దయ్యం బట్టినలా అట్లా వరకెడతాంది? తమ్ముడు నువ్వా? నీ అల్లుడు పెళ్లి చేసుకొని వస్తే నువ్వు నా మీద అలిగితే ఎట్లరా? పోనీలే, ఎట్లాగో వచ్చావుగా, నీకు ఇష్టమైన చేపల పులుసు చేశాను. పోనానా చేతులు కడుక్కుని రా. ఇందాక ఇంట్లోకి వచ్చిందే, ఎవరు ఆ పిల్ల? పిల్ల ఎవరు రాలేదే? ఎల్లో కలర్ చీర కట్టుకుని ఒక అమ్మాయి వచ్చిందే. ఆ పిల్లనా? అది నా కోడలురా. అదే నీ అల్లుడు చేసుకొచ్చుకున్నాడే ఆ అమ్మాయే. అయితే ఒకసారి అమ్మాయిని పిలిపి. ఎందుకబ్బా? అమ్మో వీడేంటి సరే ఇంట్లోకి వచ్చాడు? బయట వాళ్ళు చెప్పినంత మాత్రాన మా అత్తయ్య నమ్ముతుందా ఏంటి? ఏంటి అత్తయ్య? వీడు నా తమ్ముడు మా, నిన్ను చూడాలంటేను. నమస్కారం అండి. ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుందే. ఎస్ కరెక్ట్, ఆ పిల్లే ఈ పిల్ల. ఎక్కడా గతి లేక ఈ గాలి పిల్లని చేసుకొచ్చుకున్నాడు నీ కొడుకు. ఎక్కడా గతి లేక ఈ గాలి పిల్లని చేసుకొచ్చుకున్నాడా నీ కొడుకు? గాలి పిల్ల కాదురా, నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో? అసలు వాళ్ళది ఈ ఊరే కాదు. నాకేం ఇంకా చెత్తవరం రాలేదు, వాళ్ళది ఈ ఊరే కావాలంటే ఆ పిల్లని అడుగు. అయ్యో అక్క, బస్ స్టాండ్ దగ్గర హోటల్ పెట్టినాడే ఆ శేఖర్ గాని కూతురే ఈ పిల్ల. ఈ పిల్లకు ఒక అన్న కూడా ఉన్నాడు. మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడే కదా కాఫీ తాగిపోయేది. అయ్యో అబ్బా, నీకు ఒకసారి చెప్పినా కదా నీ కొడుకు ఎవరితోనే తిరుగుతున్నాడని. ఆ పిల్ల ఈ పిల్లే. బంగారం లాంటి నా కూతుర్ని వద్దనుకుంటావా? అందుకే దేవుడు నీకు తగిన శాస్తి చేసినాడు. నీకు బాగైంది, ఆకాశానికి నిచ్చెనేసినావు, పాతాళలోకానికి పడిపోయినావు. దేవుడేం గుడ్డేవుడు కాదు.
ఎవరి కొంప మునిగింది? మన కొంపేనండి. మీ మేనమామ వచ్చి ఎప్పుడైనా తెలియాల్సిందేగా. అయినా ఆయన మనతో మాట్లాడడం మానేశాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? నీకు ఇంట్లో కాళ్ళు కట్టేసినా ఉండవు కదా. అయినా నిన్ను అని ఏం ప్రయోజనం, మీ అన్నని అనాలి. మాకిప్పుడే పెళ్లి వద్దురా అంటే వినలే. మధ్యలో మా అన్నం చేసినాడు, ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేసినాడు. మా అన్ననే లేకపోతే మనకి జన్మలో పెళ్లి జరగదా? సరే సర్లే, ఇదంతా నా కర్మ. పెద్దల్ని మోసం చేసుకుని పెళ్లి చేసుకుంటే అనుభవించాలి మరి. మీ ఉపన్యాసాలని తర్వాత ముందు నేనేం చేయాలో చెప్పండి. ఏంది మా మామ చెప్పిందంత నిజమేనా? మా ఏంది మా మామ చెప్పింది? సుపుత్ర కొంప పీకరాని ఈ మూల నా కొడుకు ఎంత పని చేసినాడే గజం. అందుకే ఇట్లా గలగల మాట్లాడే వాళ్ళనే నమ్మచ్చు కానీ అట్లా మూలనా కొడుకులు నమ్మకూడదు. ఇప్పుడు ఏం చేస్తామే, అంతా నా తలరాత. అదృష్టం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. ఈ తిప్పలాడ ఏం చేస్తుందో చూస్తాను. ఏమండి కొంప మునిగింది. ఎవరి కొంప మునిగింది? మన కొంపేనండి. మీ మేనమామ వచ్చి ఎప్పుడైనా తెలియాల్సిందేగా. అయినా ఆయన మనతో మాట్లాడడం మానేశాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? నీకు ఇంట్లో కాళ్ళు కట్టేసినా ఉండవు కదా. అయినా నిన్ను అని ఏం ప్రయోజనం, మీ అన్నని అనాలి. మాకిప్పుడే పెళ్లి వద్దురా అంటే వినలే. మధ్యలో మా అన్నం చేసినాడు, ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేసినాడు. మా అన్ననే లేకపోతే మనకి జన్మలో పెళ్లి జరగదా? సరే సర్లే, ఇదంతా నా కర్మ. పెద్దల్ని మోసం చేసుకుని పెళ్లి చేసుకుంటే అనుభవించాలి మరి. మీ ఉపన్యాసాలని తర్వాత ముందు నేనేం చేయాలో చెప్పండి. ఏంది మా మామ చెప్పిందంత నిజమేనా? మా ఏంది మా మామ చెప్పింది? సుపుత్ర కొంప పీకరాని ఈ మూల నా కొడుకు ఎంత పని చేసినాడే గజం. అందుకే ఇట్లా గలగల మాట్లాడే వాళ్ళనే నమ్మచ్చు కానీ అట్లా మూలనా కొడుకులు నమ్మకూడదు. ఇప్పుడు ఏం చేస్తామే, అంతా నా తలరాత. అదృష్టం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. ఈ తిప్పలాడ ఏం చేస్తుందో చూస్తాను.